శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారం గంటల పంచాంగంగా అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గౌరవప్రదమైనటువంటి పనులు చేసినటువంటి వారికి సంఘంలో గౌరవం గుర్తింపు రాగలుగుతుందని చెప్పి మీ యొక్క జీవితం నిరూపితం చేయగలుగుతుంది. మీ యొక్క కష్టం అనే దానికి ఒక గుర్తింపు పొందగలుగుతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో మీడియాలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గౌరవంతో జీవించగలుగుతాను అని చెప్పి ఒక మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలో ఒక మంచి అవగాహనకి రాగలుగుతారు. విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు సినిమా, టీవీ, మీడియా రంగంలో ఒక మంచి గుర్తింపు రాగలుగుతుంది. మీరు రాసినటువంటి వ్యాసాలకి, మీరు చేసినటువంటి పనులకి ఒక మంచి గుర్తింపు వస్తుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల యొక్క ఎదుగుదల ఒక మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని మీకు రాగలుగుతుంది. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. శని రాబోతున్నటువంటి మార్చి 29వ తారీఖున మార్పు ఏలినాటి శని ప్రభావానికి ముగింపుగా ఉండబోతుంది. తద్వారా వచ్చినప్పటికీ మీకు ఇన్ని రోజులు లేనటువంటి స్థైర్యాన్ని, విజయాన్ని, సేవక తత్పరత అంటే సేవకులు ఎవరైతే ఉన్నారో మీ కింద ఉండేటువంటి వారు మీకు దాసోహంగా ఉండేటువంటి స్థితిని తీసుకొస్తుంది. ఇది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ముఖ్యంగా గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు మరి అదేవిధంగా ఈ పోటీ పరీక్షలు అనేటువంటి ఐఐటి కానీ ఇటువంటి వృత్తులు ఇటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు వాటితో పాటు కేతుగ్రహ ఆరాధన, ముఖ్యంగా వినాయకుడిని పూజించడం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు వృత్తిపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు ఈ రాశిలో ఉన్నటువంటి వారిని.